అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి. నమస్తే, ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. కావలి పాతూరులో టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఫ్లెక్సీలను పాతూరు వైసీపీ నేతలు హజరత్ రెడ్డి వారి అనుచరులు తొలగించడం జరిగిందని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పాతూరుకు చేరుకొని ఆందోళన చేపట్టారు. కావలి పాతూరులో టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఫ్లెక్సీలను పాతూరు వైసీపీ నేతలు హజరత్ రెడ్డి వారి అనుచరులు తొలగించడం జరిగిందని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు పాతూరుకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఫ్లెక్సీలు చించివేతపై టీడీపీ నేతలు ముద్దాయిని అరెస్టు చేయాలంటూ నిరసన చేపట్టారు. రంగంలో దిగిన పోలీసులు నిందితులైన హజరత్ రెడ్డి వారి అనుచరులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ రాజేష్ తెలిపారు. మరలా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. రాత్రి పాతూరు అంటే కావలి కూడా పట్టణం చూసుకుంటే పాతూరులో కావ్య కృష్ణారెడ్డి గారు అంటే టీడీపీ ఇన్ఛార్జి ఉన్న ఫ్లెక్సీల్లో రవీందర్ రెడ్డి ఉన్నటువంటి ఫోటోని అతని యొక్క బంధువు హజరత్ రెడ్డి మరియు వరుస కొడుకేటటువంటి ఈశ్వర్ రెడ్డి అనే వారిద్దరూ కూడా రవీందర్ రెడ్డి యొక్క ఫోటో చెంచడమైనది. అంటే రవీందర్ రెడ్డికి, హజరత్ రెడ్డికి, ఈశ్వర్ రెడ్డికి చిన్న పెట్టి ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూలో అప్పుడు ఫ్లెక్సీ చేయడం జరిగింది. కానీ ఆ ఫ్లెక్సీలో ప్రధాన వ్యక్తి టీడీపీ ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు. దీన్ని ఎవరు కూడా పొలిటికల్ గా తీసుకుని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయదని చెప్పేసి మనం పోలీస్ శాఖకి తెలియజేస్తున్నాం. ఒక 10 నిమిషాల ముందు కంప్లైంట్ ఇచ్చున్నారు, వాళ్ళు రిసీవ్ ఇచ్చున్నాం. అదే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. సంబంధ వ్యక్తులను కూడా హజరత్ రెడ్డి మరియు ఈశ్వర్ రెడ్డి కూడా స్టేషన్ పిలిపించున్నాం. వాళ్ళతో మాట్లాడుతున్నాం. విచారణ చేసి నష్టం ఎంత జరిగిందని చెప్పేసి, వారి యొక్క పాత్ర ఏమిటి, చించడానికి గల ప్రధాన కారణం ఏంటని చెప్పేసి కూడా విచారించి మా ఆఫీసు దృష్టిలో పెట్టి చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మరీ కోరేది ఏంటంటే, అధికారులు బాగున్నారు, చిన్న చిన్న వాళ్ళు, చెడగొట్టుకున్న వాళ్ళు వివిధ కారణాల చేత చేసేటువంటి తప్పుల్ని సీరియస్ గా తీసుకుని ఎక్కడ కూడా ఇతరులు పబ్లిక్ రెచ్చగొట్టే పనులు చేయొద్దని చెప్పేసి, లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కి దారితీసే చేయొద్దని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే డైల్ 100 కానీ 112 కానీ మా స్థానిక పోలీసుకి కాల్ చేస్తే వితిన్ 3 minutes మేము నేర సంఘటనకి చేరుకుంటామని చెప్పేసి, రాత్రి కూడా పాత్రలో చిన్న ఇష్యూ జరిగితే వెంటనే ఫోన్ చేసి వెంటనే 2 నిమిషాల్లో మా బీటీ సిబ్బంది వాళ్ళు వెళ్ళి క్లియర్ చేశారని చెప్పేసి, ఏ జరిగినా కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి, ఎలక్షన్ సందర్భంగా ఎవరైనా ప్రొవోక్ చేసిన, లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కి దారి చేసే విధంగా ప్రవర్తించిన చట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పబ్లిక్ అంతా సహకరించాలి, ఓటర్స్ ఎవరు ప్రలోభ పెట్టద్దు, ఓటర్స్ ప్రలోభానికి గురి కాకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. సార్, ఇటువంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి చర్యలు తీసుకుంటారు? పునరావృతం కాకుండా జరిగిన ఎఫ్ఐఆర్ కడతాము, వాళ్ళకి 107 పెడతాము. మళ్ళీ రిపీట్ చేస్తే ఎంఆర్ ఇచ్చినటువంటి బాండ్ పైన దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పబ్లిక్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, వాటిని కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.